ఐపీఎల్ మీద ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ పడనుంది. సో దీనికి సంబంధించి చమురు ప్రపంచ దేశాలు చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్లో సో మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సెగ్మెంట్ జరగబోతోంది. దీనికి సంబంధించి ఈ యొక్క ఆటగాళ్ల భద్రత, వాళ్ళ యొక్క అకామిడేషన్ని అన్నీ దృష్టిలో ఉంచుకొని సో ఐపీఎల్ వాయిదా పడుతుందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. నిజంగా భారత్లో క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, అది ఒక ఎమోషన్. కోట్లాది మంది ఎదురు చూసే ఐపీఎల్ పండుగ మరికొద్ది రోజుల్లో మొదలవలసి ఉంది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు వింటుంటే క్రికెట్ ప్రేమికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు ఇప్పుడు ఐపీఎల్ మీద పడబోతున్నాయి. అసలు ఈ వార్తల్లో నిజమెంత? బీసీసీఐ లోపల ఏం జరుగుతుంది? ఒకవేళ ఆ ఐపీఎల్ వాయిదా పడితే వచ్చే నష్టాలేంటి? సో ప్రస్తుతం ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం ఆ సరిహద్దులకే పరిమితం కాలేదు. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై, రవాణాపై మరియు క్రీడలపై కూడా గట్టిగా పడుతుంది. ఐపీఎల్ అంటే కేవలం భారతీయులు ఆట కాదు. ఇందులో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ వంటి ఎన్నో దేశాల ఆటగాళ్లు భాగస్వాములు. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దు, ఎయిర్ స్పేస్ క్లోజర్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. విదేశీ ఆటగాళ్లు తమ దేశ భద్రతా కారణాల దృష్ట్యా భారత్కు రావడానికి వెనుకాడుతున్నారు. సో ముఖ్యంగా ఆయా దేశాల బోర్డులు తమ ఆటగాళ్ల భద్రత విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్. సో బీసీసీఐకి ఒక పెద్ద పరీక్ష సమయం చెప్పుకోవాలి. ఒకవైపు వేల కోట్ల రూపాయల బ్రాడ్కాస్టింగ్ రైట్స్, మరోవైపు స్పాన్సర్ల ఒత్తిడి. ఐపీఎల్ ఒక్కరోజు వాయిదా పడిన వందల కోట్ల నష్టం వాటిల్లుతుంది. అయితే ఆటగాళ్ల భద్రత కంటే ఏది ముఖ్యం కాదు. సో యుద్ధ ప్రభావం వల్ల లాజిస్టిక్ మేనేజ్మెంట్ చాలా కష్టంగా మారింది. ఇటు హోటల్ బుకింగ్స్, ప్రయాణాలు, సెక్యూరిటీ క్లియరెన్స్, ఇలా ప్రతిదీ ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. బీసీసీ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే విదేశీ ఆటగాళ్లు లేకుండానే టోర్ని నిర్వహించాలా లేక పూర్తిగా వాయిదా వేయాలా అనే సందిగ్ధంలో బోర్డు ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవడం ఇదేం మొదటిసారి కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఇది యుద్ధం. ఒక దేశం నుంచి మరో దేశానికి రావాలంటే ఎన్నో ఆంక్షలు ఉంటాయి. అప్పుడు వైరస్ భయం ఉంటే ఇప్పుడు ఫిజికల్గా సెక్యూరిటీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ భయం ఉంది. సో స్టార్ ప్లేయర్స్ పరిస్థితి ఏంటని చాలామంది మాట్లాడుకుంటున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని వంటి దిగ్గజాలు ఈ విషయంపై ఏమనుకుంటున్నారనే విషయం వాళ్ళ ఫ్యాన్స్ ఇప్పుడు చెవులు కోరుకుంటున్న పరిస్థితి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం దేశ భద్రత, ప్రపంచ శాంతి ముఖ్యం అంటే క్రికెట్ తర్వాత ఆడుకోవచ్చు అంటుంటే, ఇంకో వర్గం క్రికెట్ మనల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది, సో టోర్నీ జరగాల్సిందే అని కోరుకుంటున్నారు.